సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుచున్నాను. అందరూ బాగున్నారు కదండి? మీ కుటుంబాలు, అదేవిధంగా మీ బిడ్డలు, మీ జాబ్స్, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం బాగున్నాయని నేను భావిస్తున్నాను. మీరు ఆత్మలో వర్ధిల్లాలి, జ్ఞానంలో వర్ధిల్లాలి, కృపలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని దైవజనుడిగా నేను కోరుతున్నాను. అలనాడు యోహాను గాయకుత్రాన్ని రాస్తూ, ప్రియుడా నువ్వు వర్ధిల్లినట్లు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లినట్లు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను అన్నాడు. నిజంగా నేను దైవజనుడిగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఎస్పెషల్లీ ఆర్థికంగా మీరు వర్ధిల్లాలి, సామాజికంగా వర్ధిల్లాలని నేను కోరుతా ఉన్నాను. అందరూ బట్టే ప్రయాసపడి ఈ వాగ్దానాలు మీకు ఇస్తున్నాం. ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు, అద్భుతమైనటువంటి మర్మయుక్తమైనటువంటి వాక్య సందేశాలు మీకు అందిస్తూ ఆత్మలో వర్ధిల్లాలనేటువంటి రీతిలో ఈ వాక్యాలు మీకు అందిస్తున్నాం. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, నా కృప నిన్ను విడిచిపోదు. అవునండి, దేవాదేవుడు ఆయన కృపతో మనం నింపేటువంటి వాడు. మీకు తెలుసా, మన రక్షణ పొందిన దేని ద్వారా తెలుసా? కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాం. మనం ఇంకా ఈ లోకంలో సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప. మనం ఉద్యోగం చేస్తూ పని చేసుకుంటూ బ్రతుకుతున్నామంటే ఆయన కృప. ఇంకా మనం శ్వాస పీల్చుకుంటున్నామంటే దేవుని యొక్క కృప. ఈరోజు ఏమై ఉన్నామో అది దేవుని కృప అయి ఉన్నది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు మీద దేవుని కృప ఉన్నది అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథ లేఖనంలో మనం చూస్తాం. అందును బట్టే యోసేపు గొప్పవాడయ్యాడండి. నిజంగా యోసేపు గుంటలో పడవేయమైనటువంటి వాడు, బానిసగా అమ్మివేయమైనటువంటి వాడు. అయినప్పటికీ ఐగుప్తు దేశానికి గొప్ప ప్రధానమంత్రి స్థాయిలో అతను ఉండగలిగాడంటే దేవుని కృప. యోసేపుకు దేవుని కృప తోడుగా ఉంది కాబట్టి ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్నో నిందలు వచ్చినప్పటికీ, ఎన్నో అవమానాలు వచ్చినప్పటికీ, ఎన్నో వ్యాధులు గుండా వెళ్ళినప్పటికీ యోసేపుని దేవాదుడు ఉన్నతమైన స్థానానికి ప్రభు నడిపించి, దావీదు మీద దేవుని కృప ఉన్నది కాబట్టి దావీదుని దేవాదుడు ప్రత్యేకమైన రీతిలో అభిషేకించాడు. గొలియాతు 6 మూరల జానెడు కలిగినటువంటి గొలియాతు మీద విజయం సాధించడానికి ప్రధానమైన కారణం దేవుని కృప. దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధము యెహోవాదే అని ఏలాలోయలోకి వెళ్ళి విజయాన్ని సాధించాడనంటే దావీదు మీద దేవుని కృప ఉంది. ఈ రోజున అట్టి కృప మీ మీద ఉండునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దావీదు మీద ఉన్న కృప, ఇస్సాకు మీద ఉన్న కృప, అబ్రహాం మీద ఉన్న కృప, యాకోబు మీద ఉన్న కృప, ఇంకా కొత్త నిబంధనలకు వచ్చేటప్పుడు మరియ మీద ఉన్నటువంటి కృప మన మీద కూడా దేవుడు ఉంచుతానని వాగ్దానం చేశాడు. మీరు కూడా విజయాన్ని సాధించబోతున్నారు. అసాధారణమైన కార్యాలు మీరు కూడా పొందుకొనబోతున్నారు. దేవుడు ఇచ్చేటువంటి గొప్ప స్వస్థతను మీరు అనుభవించబోతున్నారు. కృప కొరకు ప్రార్థించేయండి. అయ్యా, ఈ వాగ్దానం మాకు ఇచ్చారు, నీ కృప మా మీద ఉంచండి అయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థించండి. ఆ కృప మిమ్మల్ని రక్షిస్తుంది, ఆ కృప మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, ఆ కృప మిమ్మల్ని విమోచిస్తుంది, ఆ కృప నేను ఉన్నతమైన స్థానానికి నడిపిస్తుంది. ఈరోజున ఈ పరిచర్య పట్ల కూడా దేవుని కృప ఉంది కాబట్టే దేవుడు పరిచర్యను విస్తరింపజేస్తూ ఉన్నాడు. నిజంగా కేవలం దేవుని కృప ద్వారా ఈ పరిచర్య ముందుకు కొనసాగుతుంది. ఏ విధమైన సహాయం ఎక్కడి నుంచి లేదండి. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే సమయోచితమైన సహాయాన్ని దేవుడు అందిస్తూ ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్తున్నాడు. సువార్త చెప్పేటువంటి ధైర్యాన్ని, నిజంగా దేవుని సువార్తను ఉన్నతున్నట్లుగా ప్రకటించేటువంటి ఆ ధైర్యాన్ని దేవుని కృప ద్వారా మేము పొందుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచునుగాక. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినమునైనా ఒక వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు, మా గృహాల్లోకి, మా జీవితాల్లోకి మీరు వస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలోనైనా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ బిడ్డలు మీరు దీవించండి. ఈ దినంలో ప్రభువా ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపండి. ఆయన దినదివులు మెండుగా నీ ప్రజలకు నాయన మీరు ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం స్థిరపరచండి. ఏ తెగులు నీ గుడారును సమీపించదనన్నారు. నాయన ఈ యొక్క వాగ్దానాలన్నీ నీ కృప ద్వారా మీ ప్రియుల జీవితం నెరవేర్చి స్థిరపరచండి తండ్రి. ఎవరైతే ప్రభు ఉద్యోగాలు లేకుండా ఉన్నారో తను నీ కృప వారి మీద ప్రత్యేకంగా విస్తరింపచేయండి. చక్కటి ఉద్యోగాలు నీ ప్రజలు పొందుకుందరుగాక. కుటుంబాల్లోనైనా ఇంకా భర్త రక్షించబడక, భార్య రక్షించబడక, నాయన ఇద్దరిలో ప్రభు ఎంతో వేదన ఉందిరయ్యా. వారి అటువంటి కుటుంబాలను మీరు రక్షించండి. నీకు సమీపస్తులుగా వారిని చేయమని వేడుకుంటున్నాను. కోర్టు కేసులతో బాధపడుతున్న వారి జీవితాల్లో కోర్టు సమస్య నుంచి విడుదలను ప్రసాదించండి. నీ మహిమతో నింపండి తండ్రి. అద్భుతాల వర్జితులు జరిగించండి. నీ కృప మాత్రం వారి మీద ఉంచండి. నా కృప నీకు చాలు పౌలుతో అన్నట్టు ప్రభు నీ కృప మాపై ఉంచి నడిపించమని వేడుకుంటూ యేసు నామం పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి ప్రతి ఆదివారం కూడా క్రైస్ట్ టెంపుల్లో 4 శ్రేష్టమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్న నిజమైన వాక్యాన్ని వినాలి, ఆ ఆత్మలో పురుకొల్పబడాలి, స్వస్థత, విడుదల, విమోచన పొందాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారు క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే రండి. దేవుని యొక్క సన్నిధిని ప్రత్యేకంగా అనుభవిద్దాం. ఇప్పటికే వేలాది మంది ప్రజలు దీవించబడ్డారు.
దేవుని అభిషేకాన్ని స్వస్థను అనుభవించారు. ఇది మీ సమయం. దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.